అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించబోతోంది. గ్రేటర్ సిటీ అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని భారీగా పెంచబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు హెచ్ఎండిఏ పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేయగా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని 12,000 చదరపు కిలోమీటర్ల వరకు పెంచేందుకు కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. హెచ్ఎండిఏ విస్తరణకు రంగం సిద్ధం. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హెచ్ఎండిఏలోకి కొత్తగా 3,000 చదరపు కిలోమీటర్లు. హెచ్ఎండిఏ పరిధిలోకి మొత్తం 11 జిల్లాలు. హెచ్ఎండిఏ విస్తరణతో రియాలిటీ రంగానికి బూస్టింగ్. హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడు కొత్తగా సుమారు 30,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్, RRR మధ్య 4th సిటీని అభివృద్ధి చేసేందుకు సిద్ధమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని భారీగా పెంచనున్నారు. తాజాగా హెచ్ఎండిఏ పరిధి పెంపునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 2050 మాస్టర్ ప్లాన్ కు వేగంగా కసరత్తు జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. త్వరలోనే ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్ఎండిఏ సిద్ధమవుతోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా కొత్తగా మరో 3,000 చదరపు కిలోమీటర్ల వరకు చేర్చనున్నారు. దీంతో హెచ్ఎండిఏ పరిధి 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 41కి పెరగనున్నాయి. కొత్తగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని సుమారు 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దీంతో హెచ్ఎండిఏ మొత్తానికి కొత్తగా 2050 సంవత్సరం అవసరాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతోంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు హెచ్ఎండిఏ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్, ఆ తర్వాత రూరల్ తెలంగాణగా విభజించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురానుండడం రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుంది. ఇండియాలో ఉన్నటువంటి టాప్ మెట్రోపాలిటన్ సిటీస్లో అన్నిటికంటే చాలా అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీగా మనం హైదరాబాద్ ఆవిర్భవించబోతుంది. సో ఈ రకంగా తీసుకుంటే ఎంతమంది ఎన్ని రోజులు వాళ్ళ నిజమైనటువంటి హోమ్ సీకర్స్ ఆపుకొని ఉండగలుగుతారు మార్కెట్స్లో ఉందనేది. బట్ ఎక్కడా తగ్గట్లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి ఇక్కడ హైదరాబాద్లో. ఎప్పుడైతే రా మెటీరియల్ అంటే మనకి ఇక్కడ ల్యాండ్ రా మెటీరియల్ అనుకుంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిన తర్వాత ఏది తగ్గుతుందని మనము అనుకుంటాం చెప్పండి. సో ఇది ఆబ్వియస్లీ రేట్స్ అనేది పెరిగేదే ఉంటుంది తప్ప తగ్గేదేమి ఉండదు. అండ్ ఇట్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆఫ్ 2026 మటుకు 20-25% గ్రోత్ రేట్ అనేది డెఫినెట్గా స్కోర్ అవుతుందనేది మనకు కనపడుతుంది. కొత్తగా విస్తరించే హెచ్ఎండిఏ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో కాంక్రీట్ జంగిల్గా మార్చకుండా పక్కా ప్రణాళికతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేయనున్నారు. రేడియల్ రోడ్లు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉండనున్నాయి. అంతర్గత రహదారుల అభివృద్ధి, మెట్రో సేవల విస్తరణకు ప్రాధాన్యం కల్పించనున్నారు. జాతీయ రహదారులు, శంషాబాద్ ఎయిర్పోర్టుతో అనుసంధానం, జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు మొబిలిటీ ప్లాన్లో వివిధ సూచనలు ఇవ్వనున్నారు. సో ఈ ఎక్స్పాన్షన్కి వచ్చినప్పటికీ రైల్, రోడ్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించినటువంటి మెకానిజం కూడా ఇక్కడ ఉండాలి. సో అప్పుడే అది
ద పర్ఫెక్ట్ అండ్ క్లారిటీ తోడుకున్నటువంటి ఒక నిర్ణయాలు అని అనుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇది నీడ్ ఆఫ్ ది ఎవర్ ఏంటంటే ఇలాంటిది మనకు సిటీని ఎక్స్పాండ్ చేయడము, సిటీకి సంబంధించినటువంటి ప్లానింగ్ డివిజన్స్ అన్ని కూడా ఎప్పుడైతే మనము మన హెచ్ఎండి అండ్ జిహెచ్ఎంసీ అంటే గ్రామ పంచాయత్ మున్సిపాలిటీస్ కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు హైయర్ అఫీషియల్స్, హైయర్ అథారిటీస్ చేతిలో ఉంటుంది కాబట్టి దానికి బెటర్ ప్లానింగ్ అండ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్గా ఉంటుంది. బట్ దాంతోపాటు దానికి సంబంధించినటువంటి క్లారిటీ బ్లూ ప్రింట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని భావిస్తాను. పారిశ్రామిక కారిడార్లు, వర్క్ ఫోర్స్, కొత్త పరిశ్రమల స్థాపనకు కావలసిన మౌలిక వసతులు, ఇలా ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావలసిన అన్ని అంశాలను ప్లాన్ లో పొందుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3600 చెరువులు ఆక్రమణకు గురి కాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు అధికారులు. ఇక హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తున్న క్రమంలో మాస్టర్ ప్లాన్ లో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయని రియల్ రంగ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆయా ప్రాంతాల్లో ఎకరం ₹1,00,00,000 లోపు ఉండగా ప్రస్తుతం 1,00,00,000 దాటుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ విస్తరణ, మాస్టర్ ప్లాన్ అమలుకు సుమారు 4 ఏళ్ల సమయం పడుతుందని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటికి రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో 2వ దశ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.